హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎన్ఏఎల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా 38,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఉమెన్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసి పర్మనెంట్‌గా జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అదే క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి, సో, ఈ వీడియోని ఒక్క లైక్ చేసి పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ వచ్చింది. సో, వీళ్ళకి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. వీళ్ళైతే 6థ్ జూన్ నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ 10థ్ జులై లోపల అయితే మీరు అప్లై చేయాలి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో, పర్మనెంట్‌గా అయితే చేసుకోవచ్చు. సో, పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అయితే మీకు సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, స్టేజ్ 1లో ఏంటంటే మీకు ట్రేడ్ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, తర్వాత మీకు ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. రిటన్ ఎగ్జామినేషన్‌లో మీకు క్వెషన్స్ కూడా మీకు జనరల్ క్వెషన్స్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో, కన్సర్న్ సబ్జెక్ట్స్ మీద అయితే మీకు క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరైతే అప్లై చేసుకునేప్పుడు సో, జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. సో, రాంగ్‌గా అప్లై చేసినట్లయితే మీరు అప్లికేషన్ రిజెక్ట్ అనేది ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఏజ్ లిమిట్స్ కూడా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకి ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ కూడా అయితే మీరు ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదవండి. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. మీరు రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత ఫీజ్ సబ్మిషన్ చేసి తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడమే. సో, ఇలా మీరు డైరెక్ట్‌గా అయితే అప్లై చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ₹500 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. అది కూడా డైరెక్ట్ ఆన్‌లైన్‌లో అయితే ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. దాని యొక్క రిసిప్ట్ కూడా మీరు అప్లై చేసేప్పుడు అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు చెక్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో, చెక్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారు కదా! సో, ఈ చెక్ లిస్ట్‌లో ఏవైతే డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇచ్చారో, సో, వీటిలో మీకు ఏవైతే ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ అయితే మీరు సో, వరుసనే లైన్‌లో అయితే మీరు ఒక పీడీఎఫ్‌లో అయితే మీరు అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. అది కూడా 5 ఎంబీ లోపలైతే ఆ పీడీఎఫ్ అయితే ఉండాలన్నమాట. సో, అన్ని డాక్యుమెంట్స్‌ని మెర్జ్ చేసి సో, ఒక సింగిల్ పీడీఎఫ్‌లో అయితే మీకు సంబంధించిన పీడీఎఫ్ అంటే ఇవన్నీ అయితే మీకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో సో, అవన్నీ డాక్యుమెంట్స్ అయితే ఒక పీడీఎఫ్‌లో దాన్నైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి తప్పకుండా అయితే ఇలా అప్‌లోడ్ చేయండి. అలాగే వీటికి సంబంధించి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో, మీకు 28 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అన్‌రిజర్వ్డ్ కేటగిరీస్‌కి. సో, 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకు ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళు ఇంకా 10 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, 38,500 దాకా మీకు అప్రాక్సిమేట్ సాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ కూడా అయితే మీకు వస్తాయన్నమాట. డీఏ అని, హెచ్ఆర్ఏ అని చెప్పి, ట్రావెల్ అలవెన్సెస్ అని చెప్పి ఇలాంటివన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. మనందరికీ అయితే వీళ్ళు డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు ఫిట్టర్ ట్రేడ్ ఉంది. అలాగే వెల్డర్ ట్రేడ్ ఉంది. టర్నర్ ట్రేడ్ ఉంది. ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉంది. అలాగే మెకానిస్ట్ ట్రేడ్ ఉంది. సో, ఈ జాబ్స్ ఏంటంటే మీరు 10థ్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఆర్ 10థ్ తర్వాత మీకు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు 10థ్ తర్వాత మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ గాని, గవర్నమెంట్ సబ్ డిపార్ట్మెంట్స్ గాని, లేకపోతే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్‌లో గాని, సో, గవర్నమెంట్ అండర్‌టేకింగ్ కంపెనీస్‌లో గాని మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఒకవేళ మాకు ఎక్స్‌పీరియన్స్ లేదు అనుకున్నట్లయితే 10థ్ తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో
సో, వాళ్ళైతే అప్లై జేసుకోవచ్చనమాట ఈ జాబ్‌లన్నిటికి. సో, మెకానికల్ ట్రేడ్ ఉంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఉంది. అలాగే డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్ ఉంది. తర్వాత కెమికల్ ప్లాంట్‌కి సంబంధించి లాబొరేటరీ అసిస్టెంట్, తర్వాత ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ ఉంది. అలాగే ఇక్కడ మీకు కంప్యూటర్ ఆపరేటర్, అలాగే ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సీఓపీఏ ట్రేడ్ కూడా అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. మోటార్ మెకానిక్, అలాగే ఎలక్ట్రోప్లేటర్ ట్రేడ్, అలాగే పెయింటర్ ట్రేడ్, అలాగే షీట్ మెటల్ ట్రేడ్, తర్వాత హౌస్ కీపర్ ట్రేడ్, అలాగే మీకు ఇక్కడ క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ ట్రేడ్, ఎక్స్‌రే టెక్నీషియన్, తర్వాత ఫిజియోథెరపీ, క్లినికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్‌లో మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. సో, ఐటీఐ చేసిన వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఇది. కాబట్టి తప్పకుండా వీటికైతే అప్లై చేసుకోండి. సో, మీరు అప్లై చేయాలనుకున్న ట్రేడ్ చెక్ చేసుకొని దాని లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్ట్, తర్వాత మీకు సంబంధించిన కేటగరీ చెక్ చేసుకొని మీకు ఉన్నట్లయితే వేకెన్సీ అనేది, సో, దాని ప్రకారంగా మీరైతే ఇక్కడ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. సో, ఒకవేళ మీరు అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా మీకు 10థ్ బేస్డ్ మీద, ఇంటర్ బేస్డ్ మీద, డిప్లొమో అండ్ డిగ్రీ బేస్డ్ మీద కూడా అయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయొచ్చు. సో, ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు వెళ్లి వెంటనే లింక్ క్లిక్ చేయండి. సో, మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. మీకైతే ఇలా వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఆన్‌లైన్‌లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నోటిఫికేషన్‌లో ఇచ్చినవే. సో, లాస్ట్‌కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై నౌ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరైతే ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో, సాలటేషన్ మిస్టరా? మిసెసా? ఏంటైతే అది. తర్వాత మీ నేమ్, తర్వాత మీ ఈమెయిల్, తర్వాత మీ యొక్క పాస్‌వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో, ఒక పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, తర్వాత ఒక సెక్యూరిటీ క్వెషన్ అయితే పెట్టుకోండి. అంటే ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే దీని ద్వారా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఫాదర్ నేమ్ ఏదైతే అది ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత దాని యొక్క ఆన్సర్ కూడా అయితే మీరిక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాప్చా ఏదైతే ఉంటుందో అక్కడ క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో, తర్వాత మీరైతే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసి ఇందాక ఇచ్చింది. తర్వాత పాస్‌వర్డ్ ఇందాక క్రియేట్ చేసుకుంది ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత సో, డాక్యుమెంట్స్ ఏవైతే అప్‌లోడ్ చేయమంటారో ఇందాక చెక్ లిస్ట్ అని చెప్పాను గదా! సో, ఆ డాక్యుమెంట్స్‌లో అన్నిటిలో మీకు ఏవైతే ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అయితే మీరు అదే లైన్‌లో మీరు ఒక పీడీఎఫ్ రూపంలో మీరైతే మెర్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే అది కూడా పీడీఎఫ్ సైజ్ కూడా 5 ఎంబీ లోపలైతే ఉండాలనమాట. సో, ఆ అప్‌లోడ్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళు కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, వుమెన్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చు. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత అందరూ సో, మీరు ఫైనల్‌గా మీరు దాని యొక్క అప్లికేషన్ జిరాక్స్ కూడా అయితే తీసుకోవచ్చు. అంటే ప్రింట్ ఔట్ తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి ఫైనల్‌గా. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. సో, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. For more job updates. So thank you for watching this video. Thank you.